లేదు. రిస్క్ భయం ఉంది. డబ్బు పెట్టి నష్టపోతానేమోనన్న భయం ఉంది అనుకున్నారా? అలాంటప్పుడు ఎక్కువగా వినిపించే సలహా ఫ్రాంచైజీ తీసుకోండి అని. ఇంతకీ ఈ ఫ్రాంచైజీ వ్యాపారం అంటే ఏంటి? ఇది నిజంగా సేఫ్ బిజినెస్సేనా? అన్ని ఫ్రాంచైజీలు లాభాలేనా? మోసాలు ఎలా జరుగుతాయి? ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఫ్రాంచైజీ వ్యాపారం మీద మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫ్రాంచైజీ వ్యాపారం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే, ఇప్పటికే పేరు ఉన్న ఒక బ్రాండ్ తన పేరు, తన విధానం, తన బిజినెస్ మోడల్ వేరొకరికి లైసెన్స్ ఇచ్చి వాళ్ల ద్వారా వ్యాపారం చేయించడమే ఫ్రాంచైజీ. ఉదాహరణకు, మీరు స్వయంగా బర్గర్ షాప్ పెడితే పేరు మీది, ప్రమోషన్ మీది, నష్టం కూడా మీదే. కానీ మెక్డొనాల్డ్స్ లాంటి బ్రాండ్ ఫ్రాంచైజీ తీసుకుంటే పేరు వాళ్లది, నియమాలు వాళ్లవి, మీ పని నిర్వహణ మాత్రమే అవుతుంది. ఫ్రాంచైజీ వ్యవస్థలో ఎవరు ఏంటి? ఫ్రాంచైజర్ అంటే బ్రాండ్ ఓనర్. అతనే మోడల్ తయారు చేసినవాడు, నియమాలు పెట్టేవాడు. ఫ్రాంచైజీ అంటే మీరు డబ్బు పెట్టి ఆ బ్రాండ్ పేరుతో వ్యాపారం చేసే వ్యక్తి అన్నమాట. ఇక ఫ్రాంచైజీ ఎలా పనిచేస్తుంది? మీరు ఫ్రాంచైజీ ఫీజు కడతారు. అప్పుడు మీకు ఆ బ్రాండ్ పేరు ఉపయోగించే హక్కు వస్తుంది. వాళ్ళు మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ముడి సరుకు సప్లై చేస్తారు, అన్ని రకాల సపోర్ట్ ఇస్తారు. మీరు మీ లాభాల్లో కొంత శాతం వాళ్లకు రాయల్టీగా ఇస్తారు. ఫ్రాంచైజీ వ్యాపారంలో చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫుడ్ అండ్ బెవరేజెస్ అంటే టీ స్టాల్స్, బిర్యానీ సెంటర్లు, బేకరీలు, జ్యూస్ పాయింట్లు లాంటివి. ఉదాహరణకు డొమినోస్ పిజ్జా, కేఎఫ్సీ లాంటివి. ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ ఫ్రాంచైజీలు కూడా పెరిగిపోయాయి. అంటే ప్లే స్కూల్స్, కోచింగ్ సెంటర్లు, అబాకస్, స్కిల్ డెవలప్మెంట్ లాంటివి. హెల్త్ అండ్ వెల్నెస్ విభాగంలో డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఫిజియోథెరపీ, ఫిట్నెస్ స్టూడియోలు పెడుతున్నారు. ఇక రీటైల్ అండ్ సర్వీసెస్లో మొబైల్ షాప్స్, డిజిటల్ సేవా కేంద్రాలు, డెలివరీ ఫ్రాంచైజీలు బాగా పెరిగిపోతున్నాయి. ఫ్రాంచైజీ వ్యాపారం కొత్త వాళ్ళకి ఆకర్షణీయంగా ఉండటానికి కారణాలేంటి? ముఖ్యంగా ఫ్రాంచైజీ అయితే కొత్త ఐడియా అవసరం లేదు. అది అప్పటికే ట్రై చేసిన మోడల్. దాని బ్రాండ్కి తగినంత గుర్తింపు వచ్చి ఉంటుంది. సంస్థ నుంచి మార్కెటింగ్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. అవసరమైన ట్రైనింగ్ కూడా ఇస్తారు. అంటే నేరుగా వ్యాపారం చేయొచ్చు. కానీ ప్రతి ఫ్రాంచైజీ లాభమేనా? ఇక్కడే మనం కాస్త ఆలోచించి అడుగు వేయాలి. ఫ్రాంచైజీ అంటే రిస్క్ తక్కువన్న మాట నిజమే. అయినా అసలు రిస్కే లేదనుకోవటం తప్పు. చాలా మంది పేరు చూసి, బ్రోచర్ చూసి మాటలు నమ్మి లక్షలు పోగొట్టుకున్నారు. ఫ్రాంచైజీ ఎంచుకునే ముందు తప్పక చూడాల్సిన విషయాలు 4 ఉన్నాయి. మొదటిది, ఆ బ్రాండ్ నిజంగా నడుస్తుందా అన్నది. కనీసం 3 నుంచి 5 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఉందా? ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి? ఎన్ని మూసేశారు అనేది తెలుసుకోవాలి. వాళ్ల లాభాల లెక్కలు వాస్తవమా అనేది రెండో విషయం. రోజుకు ఎంత అమ్మకాలు జరుగుతున్నాయి? ఖర్చులు పోను నికర లాభం ఎంత? రాయల్టీ, మెయింటెనెన్స్ ఛార్జీలెంత అనేవి లెక్కగట్టాలి. ఇప్పటికే ఉన్న ఫ్రాంచైజీలతో మాట్లాడడం మూడోది. వాళ్లకు నిజంగా లాభం వస్తుందా? బ్రాండ్ సపోర్ట్ ఇస్తుందా? ఎవరికైనా తీసుకోమనే సలహా ఇస్తారా అని. ఇక 4వ ముఖ్యమైన విషయం, అగ్రిమెంట్ పూర్తిగా చదివి అర్థం చేసుకోవడం. అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటే లాయర్ సాయం తీసుకోవాలి. అందులో కాలపరిమితి చూడాలి. మధ్యలో వద్దనుకుంటే మానుకోవడానికి వెసులుబాటు ఉండాలి. దీన్నే ఎగ్జిట్ క్లాజ్ అంటారు. అలాగే రీఫండ్ పాలసీ, టెర్మినేషన్ రూల్స్ కూడా వాళ్లకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఏ ఫ్రాంచైజీ బాగా నడుస్తుందో ఎలా అంచనా వేయాలని మీకు అనుమానం రావచ్చు. ముందుగా చూడాల్సింది లొకేషన్. అంటే అక్కడ జనం బాగా ఉన్నారా, పోటీ ఎలా ఉంది, అద్దె ఎంత అనే విషయాలు. ఆ తర్వాత టార్గెట్ కస్టమర్లు ఎవరన్నది ఆలోచించాలి. విద్యార్థుల, ఉద్యోగుల, ఫ్యామిలీనా అనేది. ఆ ప్రోడక్ట్ అవసరం ఎంత అన్నది మరో ముఖ్యమైన విషయం. అది జనానికి రోజువారీ అవసరమా, రోజూ కొనాల్సిందేనా అన్నది. తక్కువ పెట్టుబడితో ఫ్రాంచైజీ అని ఊదరగొడుతుంటారు. అది నిజమో కాదో నిర్ణయించుకోవాలి. ఊరు పేరు లేని బ్రాండ్లు 50,000 నుంచి 2 లక్షల్లో ఇస్తామని చెబుతుంటాయి. ఇక్కడ లాభం కన్నా రిస్కే ఎక్కువ. ఫ్రాంచైజీకి సొంత వ్యాపారానికి మధ్య తేడాలున్నాయి. ఫ్రాంచైజీ అయితే ఐడియా సిద్ధం. సొంత వ్యాపారం అయితే మీరే ఐడియా వెతుక్కోవాలి. ఫ్రాంచైజీలో రిస్క్ తక్కువ, సొంత వ్యాపారంలో రిస్క్ ఎక్కువ. ఫ్రాంచైజీలో మన సొంత ఐడియా గుప్పించే అవకాశం చాలా పరిమితంగా ఉంటుంది. సొంత వ్యాపారం అయితే అంతా మీ ఇష్టం. లాభాల విషయంలో ఫ్రాంచైజీ అయితే మీ వాటా మాత్రమే మీది. సొంత వ్యాపారంలో లాభమంతా మీదే. ఫ్రాంచైజీ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి? గుర్తింపు లేని యూట్యూబ్ యాడ్స్ మీద ఆధారపడకూడదు. కేవలం బ్రోచర్లు చూసో, గ్యారంటీ లాభాలు అనే మాటలు వినో బుట్టలో పడద్దు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ చెక్ చేయాలి. కంపెనీ రిజిస్ట్రేషన్ చూడండి. ఎవరికి ఫ్రాంచైజీ వ్యాపారం సరిపోతుంది? ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి, రిస్క్ భయం ఉన్న వాళ్ళకి, సిస్టంతో పని చేయగల వాళ్ళకి. అంతే తప్ప పూర్తి స్వేచ్ఛ కావాలనుకునే వాళ్ళకి, నియమాలు నచ్చని వాళ్ళకి కాదు. ఫ్రెండ్స్, ఫ్రాంచైజీ వ్యాపారం షార్ట్ కట్ కాదు. అంత మాత్రాన స్కామ్ కూడా కాదు. సరైన బ్రాండ్, సరైన లొకేషన్, సరైన అవగాహన, ఈ 3 ఉంటే ఫ్రాంచైజీ మీ జీవితాన్నే మార్చగలదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి బిజినెస్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.